మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మా అందరికీ తెలుసు. సో మీరు సోషల్ మీడియా నుండి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్క? ఇంకా అంటే మంచితనం వల్ల అందరూ గుర్తుపట్టడం జరుగుతుంది. మెయిన్గా అందరు పిలవడం జరుగుతుంది. అంటే మేమేమంత ఇది కాదు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాకంటూ ఏం లేవు. కానీ ఏంటంటే నా మంచితనం చూసి వస్తారు, మాట్లాడతారు, నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ నువ్వు అక్క అక్క అని ఇంత లైక్ చేస్తావు నన్ను, ఎందుకు? నా మంచితనం చూసే కదా. అట్లా మంచితనం అనేది ఉండాలి. ఇవన్నీ ఏం కట్టుకోబోము మనము. అక్క, ఇప్పుడు మీరు ఒక అమ్మాయికి అంటే ఈ జనరేషన్లో మీరు ఇప్పుడు చెప్పినట్టు లవ్ మ్యారేజెస్ అలా చేసుకుంటున్నారు అండ్ తర్వాత ఒక షార్ట్ టైంలో వాళ్ళకి డైవర్స్ అయిపోతుంది, అలాంటివి జరుగుతున్నాయి. ఏం చెప్తారక్క? మన లైఫ్ ఏందో మనం ఫేస్ చేస్తున్నాం, మనకు తెలుసు. ఎదుటోనికి తెలియదు కదా. ఎదుటోడు వచ్చి అయితే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేడు కదా. వానికి నాలుగు వాడు ఎంత అన్నా మాట్లాడేసుకుంటాడు. అవన్నీ పట్టించుకోకుండా మనం కష్టపడి మనం పిల్లల్ని చూసుకుంటున్నామా, మన ఫ్యామిలీ ఎట్లుంది, మనం ఏంటి, మనది మనకు తెలిసి ఉంటే చాలు. మన ఇంట్లో వాళ్ళకి మన గురించి తెలిసి ఉంటే చాలు. ఎవరికొనికి పోయి మేము ఇట్లా అని ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇవ్వద్దు. అన్న అంబర్పేట్ శంకర్ అన్న పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి అక్క? ఎప్పుడు ఫస్ట్ పోగానే ఫస్ట్ కాళ్ళు మొక్కుతా ఆయన, ఎందుకంటే ఆయన బ్లెస్సింగ్స్ నాకు కావాలా. అనితమ్మ కూడా నాకు చాలా ఒక డాటర్ లాగానే మాట్లాడుతుంది. వాళ్ళు నన్ను ఒక ఇంటి మనిషిలాగా చూసుకుంటారు. ఎవరికన్నా బాధ, మెయిన్గా ఆడపిల్లలకు బాధ వచ్చిందంటే ముందు వచ్చి నిల్చుంటాడు. ఇప్పుడు ఫేమ్ ఉంటే వాళ్ళకి యాటిట్యూడ్ కూడా అంతే ఉంటుంది. ఎందుకు యాటిట్యూడ్ ఎందుకు చెప్పు? మనకేమైనా కొమ్ములు ఉన్నాయా? ఏం లేదు. యాటిట్యూడ్ అనేది అసలు ఉండొద్దు. అందరం ఈక్వలే. హలో అండి, వెల్కమ్ టు తెలుగు నవ్. నేను మీ యాంకర్ కావేరి. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కమ్. ఆమె మాత్రం అసలు ఇన్స్టాగ్రామ్కి డాన్ అని చెప్పుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్కి షాన్ అని చెప్తారు చాలామంది మాత్రం. సో ఆ మొక్కతే కాదండి, ఆమెతో పాటు వాళ్ళ డాటర్ ఇద్దరు కలిసి కూడా మదర్ అండ్ డాటర్ కాంబోస్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో చేస్తారు. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దీపు గడుసు గారు. సో ఒక్కసారి అయితే ఆమెతో మాట్లాడి అసలు ఆమె ఇన్స్టాగ్రామ్లో ఇంత ఫేమస్ ఎలా అయ్యారు అండ్ ఆమె స్టోరీ ఏంటి ఒకసారి అయితే మాట్లాడి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఓకే అక్క, మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మా అందరికీ తెలుసు. సో మీరు సోషల్ మీడియా నుండి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్క? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే అది ఎట్లా అంటే రీల్స్ చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఇదైపోయింది. ఇంకా అంటే మంచితనం వల్ల అందరూ గుర్తుపట్టడం జరుగుతుంది. మెయిన్గా అందరు పిలవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎంత ఫేమ్ ఉందో మీకు డబల్ త్రిబుల్ మీ డాటర్కి ఫేమ్ ఉంది. అవును. సో అసలు మీ డాటర్ కూడా ఏ వీడియో చేసినా నేను మొత్తం చెక్ చేసినాను, మీ ప్రొఫైల్ అండ్ మీ డాటర్ ప్రొఫైల్ కూడా. సో మొత్తం ఇంకా మీ ఇద్దరు కూడా ఒక ఫ్రెండ్స్ లాగా వీడియోస్ చేస్తూ ఉంటారు. అసలు మీ డాటర్ అయితే ప్రతి వీడియోలో ఆమె ఒక గర్ల్ కాకుండా ఒక బాయ్ లాగా ప్రతి వీడియో కూడా ఆమె ఏ వీడియో చూసినా ఈమె ఒక షీఈస్ ద వన్ అంటే ఈమె ఎంత స్ట్రాంగ్ అని అర్థమైపోతుంది. స్ట్రాంగ్గానే ఉండాలి కావేరి, ఎందుకంటే ఈ జనరేషన్లో ఎట్లున్నారో మీకు తెలుసు, ఏం జరుగుతుందో మీకు తెలుసు. అట్లా నాలుగు గోడల మధ్యలో అట్లా భయపడుకుంటుండి నేను ఇక్కడ పేరెంట్స్ చాలామంది మేము ఇక్కడ పంపాము అక్కడ చాలామంది భయపడుతున్నారు. అట్లా భయపడకుండా అంటే నేనేం సజెస్ట్ చేస్తాను అందరికీ ఏం చెప్తా అంటే మెయిన్గా ఆమెను ఒక అబ్బాయిలాగా పెంచండి. ఆమె అప్పుడు భయపడది. ఆమెకి కరాటే క్లాసెస్ అన్ని క్లాసెస్ పంపిస్తే ఆమెకి సెల్ఫ్ ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చిర్రు ఏంది బాయ్స్ పెరుగుతుంది. ఆమె కాపాడుకోనికి ఆమెకి ఇది ఉండాలి కదా. నేనైతే ప్రతి ఒక్కళ్ళకి అదే చెప్తా, ఒక అబ్బాయిలాగా పెంచండి, అమ్మాయిలాగా కాకుండా. ఓకే, మీకు ఇద్దరు కిడ్సా? ఎస్, ఇద్దరు కిడ్స్, ఒక పాప ఒక బాబు. బాబు. సో మీరు ఒక బాయ్ లాగానే ఇప్పుడు మీ అమ్మాయిని కూడా పెంచినారు కాబట్టి మీకు ఇద్దట్లో బెస్ట్ ఎవరు అనిపిస్తుంది? బోత్ ఆర్ బెస్ట్ ఓన్లీ. మా బాబు కొంచెం సైలెంట్, ఇది వచ్చేసి కొంచెం నాలా కొంచెం మాస్ టైప్. అంటే ఇప్పుడు మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అంటే చెప్పాను చాలా ఇంటర్వ్యూస్లో, అతను వచ్చేసి మా అక్క వాళ్ళ మ్యారేజ్లో చూసిండు, ఇంకా చేసుకుంటా లవ్ కమ్ అరేంజ్డ్ అయితే అంటే అంతే అనుకో. ఓకే, సో అక్క మీరు క్యాస్ట్ గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే కొంతమంది ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా నేను చూస్తే క్యాస్ట్ గురించి మీరు పెద్దగా పట్టించుకోరు అని అర్థమైంది. సో కొంతమంది ఎట్లున్నారంటే క్యాస్ట్ ఈ జనరేషన్లో కూడా ఈ జనరేషన్ అంటే ఇంత చదువు కొంతమందికి ఉంది మా క్యాస్ట్ ఫీలింగ్, కొంతమందికి ఉండదు. నేను తిరిగే నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ పెద్ద వాళ్ళు చాలామంది విఐపీస్ తెలుసు అందరు, వాళ్ళకి ఎవరికి క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండదు. అట్లానే మాకు ఎవరికి క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. కానీ కొంతమందికి ఉంటుంది, అరే వాళ్ళు ఎస్సీ అనే దాన్ని అట్లా చిన్న చూపు ఎవరు చూడొద్దు. వాళ్ళైనా మనుషులమే, మనమైనా మనుషులమే, ఎవరమైనా మనుషులమే, అంతే కదా.
వాళ్ళకేం కొమ్ములు లేవు, మనకేం కొమ్ములు లేవు, అందరం ఈక్వలే. అయితే నేను మీ ప్రీవియస్ కొన్ని ఇంటర్వ్యూస్లో చూసిన ఏంటంటే మీరు అండ్ మీ హస్బెండ్ మీ ఇద్దరు కూడా అదర్ క్యాస్ట్ అని నేను చూసినాను, అది నిజమేనా? ఏం కాదు, సేమ్ క్యాస్ట్. సేమ్ క్యాస్ట్. ఓకే, ఇప్పుడు మీ డాటర్ ఏం చదువుతున్నారు అంటే పండు? సీజన్ 2 ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. అయితే మరి తను ఏమైనా లైక్ ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అలా ఏమైనా చేసుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా? అంటే మీ అంటే ఫస్ట్ చూస్తామా అతను కరెక్టా పండుకి లేదా. ఇప్పుడు చాలామంది తొందరపడి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. ఏమవుతుంది, కొన్ని రోజులు కాగా డైవర్స్ అయిపోతుంది, ఇంట్లో వచ్చి కూర్చుంటారు, మళ్ళీ పేరెంట్స్కి అదే బాధ, ఇదంతా. అట్లా కాకుండా అంటే వీళ్ళు కరెక్టా కాదా, వీళ్ళు కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకున్నారా లేదా, లైఫ్లో పాడు కావద్దు కదమ్మా. ఏదో చేసేసుకున్నాం కదా అయిపోయింది, మళ్ళీ తర్వాత డైవర్స్, ఇవన్నీ వద్దు. మంచిగా హ్యాపీగా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఇద్దరికి, అంతే కదా. అంటే చేస్తానంటే ఆయన కరెక్ట్ పండుగ అంటే 100% చేస్తా, దాంట్లో తప్పేముంది. పండుకి కరెక్ట్ పర్సన్ అంటే చాలా వెతకాల్సి ఉంటుంది అసలు, ఎందుకంటే ఆమెనే ఒక అబ్బాయి లాగా మీకు కదా. అంటే వెతకాల్సి వస్తుందని అంటే పండు అంటే రియల్గా అంటే వీడియోస్లో అట్లా కనిపిస్తారు. నిజం చెప్పాలంటే రియాలిటీలో వేరే మొత్తం అంటే అంటాం కదా, మనం చూసే చూపుని బట్టి ఉంటుంది అనేసి. అట్లా మనం మంచిగా చూస్తే మంచిగా అనిపిస్తారు, చెడు చూస్తే చెడు అనిపిస్తారు. అదంతా మన మైండ్ సెట్లో ఉంటుంది. అసలు మీరు ఇంత ప్రాక్టికల్గా ఎట్లా ఆలోచిస్తారు అక్క? చాలా మందిని చూసిన, ఇప్పుడు నేను ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తుంటా కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి, ఇప్పుడు ఫేమ్ ఉంటే వాళ్ళకి యాటిట్యూడ్ కూడా అంతే ఉంటుంది. కానీ మీరు బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మీకు అంత యాటిట్యూడ్ లేదు. మీరు ఎవరు ఎందుకు యాటిట్యూడ్ ఎందుకు చెప్పు, మనకేమైనా కొమ్ములు ఉన్నాయా? ఏం లేదు, యాటిట్యూడ్ అనేది అసలు ఉండొద్దు. అందరం ఈక్వలే. అంటే నాకు నిజంగా చెప్పాలంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో మాత్రం ఎవ్వరికి యాటిట్యూడ్ ఉండదు. నాకు అంటే నేను నిజంగా చెప్తున్నాను, నేను లో క్లాస్. అంటే మేమేమంత ఇది కాదు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాకంటూ ఏం లేవు. కానీ ఏంటంటే నా మంచితనం చూసి వస్తారు, మాట్లాడతారు, నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ నువ్వు అక్క అని ఇంత లైక్ చేస్తావు నన్ను, ఎందుకు? నా మంచితనం చూసే కదా. అట్లా మంచితనం అనేది ఉండాలి. ఇవన్నీ ఏం కట్టుకోబోము మనము. అక్క, ఇప్పుడు మీరు ఒక అమ్మాయికి అంటే ఈ జనరేషన్లో మీరు ఇప్పుడు చెప్పినట్టు లవ్ మ్యారేజెస్ అలా చేసుకుంటున్నారు, అండ్ తర్వాత ఒక షార్ట్ టైంలో వాళ్ళకి డైవర్స్ అయిపోతుంది, అలాంటివి జరుగుతున్నాయి. సో ఆ డైవర్స్ అయిపోయిన అమ్మాయిలు ఎవరైతే సింగిల్గా అలానే ఉండిపోతారో అలాంటి అమ్మాయిలకి మీరు ఏమైనా సజెస్ట్ చేయాలి, మీరు ఒక అడ్వైస్ ఇవ్వాలంటే ఏం చెప్తారు అక్క? అంటే వాళ్ళు చాలా లోగా ఫీల్ అయ్యేటోళ్ళు. లో అయితే ఫీల్ అవుతారు. అంటే ఏంటి అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే, మేము మా మమ్మీ డాడీ చెప్పినా కానీ కూడా వినకుండా ఆయన ఇష్టపడి చేసేసుకున్నాము, మేము ఈడి దానికి వచ్చినామని అంటే, సరే మీకు అండర్స్టాండింగ్ లేదా, విడిపోయారు. కానీ విడిపోండి, మీరు ఒక ఇదిగా అండర్స్టాండింగ్గా విడిపోండి. అంత డీప్గా ఆలోచించి నేను ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి అట్లా అస్సలు మైండ్ సెట్ అట్లా పెట్టుకోకండి. ఇప్పుడు ఒకళ్ళు ఉంటేనే మనం బతకగలుగుతాం అన్నది లేనే లేదు. ఇప్పుడు ఏంటంటే ఖాళీ కష్టపడాలా, మన కాళ్ళ మీద మనం నిలబడాలా, ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోవద్దు. మన లైఫ్ ఏందో మనం ఫేస్ చేస్తున్నాం, మనకు తెలుసు, ఎదుటోనికి తెలియదు కదా. ఎదుటోడు వచ్చి అయితే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేడు కదా. వానికి 400 వాడు ఎంత అన్నా మాట్లాడేసుకుంటాడు. అవన్నీ పట్టించుకోకుండా మనం కష్టపడి మనం పిల్లల్ని చూసుకుంటున్నామా, మన ఫ్యామిలీ ఎట్లుంది, మనం ఏంటి, మనది మనకు తెలిసి ఉంటే చాలు. మన ఇంట్లో వాళ్ళకి మన గురించి తెలిసి ఉంటే చాలు. ఎవరికో ఒకరికి పోయి మేము ఇట్లా అని ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇవ్వద్దు. రుబాబ్సే బతకండి అంతే. అయితే ఒక ఆడపిల్ల ఇప్పుడు మీలాగా రుబాబ్గా ధైర్యంగా బతకాలంటే ఏం చేయాలక్క? ఫస్ట్ థింగ్ ఏమి చెయ్యాలి అని అంటే రుబాబ్గా అంటే అంత యాటిట్యూడ్ ఉండమని చెప్తలేను. మా ఆడపిల్లలాగానే ఉండాలి. కాకపోతే ఆమె మీదికి వచ్చినాక ఆమె విశ్వరూపం ఏందో చూపించాలి, అంతే కదా. దేవుడు కూడా అంతే కదా. అట్లా అంటున్నా. యాటిట్యూడ్గా ఉండాలి ఆడపిల్ల. అసలు యాటిట్యూడ్గా ఉండాలని నేను చెప్తలేను, అట్లా ఖరాబ్ అని నేను చెప్తలేను. నేను చెప్పేది ఏంటంటే మనము సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెట్టుకోవాలి. ఎవ్వరికి లొంగి ఉండొద్దు, అంతే కదా. మంచిగా బతకాలి. ఎందుకు ఒకని కింద మనం ఎందుకు వంగాలి? వంగొద్దు, బాబుగా ఉండాలి మనం. ఓకే అక్క, ఇప్పుడు పెట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను చూసినాను అసలు మీరు ఎప్పుడు కూడా స్ట్రీట్ డాగ్స్కి కానీ లేదంటే పెట్స్కి చాలా ఎప్పుడు కూడా ఫుడ్ పెట్టడం లేదంటే మిల్క్ పెట్టడం అలా చేస్తూ ఉంటారు నైట్ టైమ్స్లో మెయిన్గా. సో అసలు మీకు ఎందుకు పెట్స్ అంటే అంత ఇష్టం? అంటే నిజంగా చెప్తున్నా,
అది వాస్తవమే. అందరూ అంటారు కదా మనుషులకు ఉన్న అంటే కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు లేదనేసి. నిజం చెప్తున్నా, అదైతే 100%. అదే ఒక బిస్కెట్ కానీ మనం కొన్ని పాలు పోస్తే అదే వెనకాల వస్తూనే ఉంటుంది. మనం చూసి మనం నెక్స్ట్ డే కాదు నెక్స్ట్ మంత్ ఒక 1 month తర్వాత పోయినా కానీ కూడా అదే సేమ్ లవ్తో వస్తుంది మన దగ్గరికి. అంతే కదా, మనుషులు అట్లా కాదు కదా. అయితే దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే మీకు అట్లా ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా అక్క? నిజంగా చెప్పాలంటే నా లైఫ్ టైంలో నాకైతే ఇప్పటివరకు ఎవ్వరు ఎనిమీస్ అనేది లేదు మా. అందరూ నిజంగా చెప్తున్నా, అందరు మస్తు లైక్ చేస్తారు నన్ను. ఎందుకో ఏమో అంత రెస్పెక్ట్. నేను ఒక్కొక్కసారి నేనే ప్రౌడ్గా ఫీల్ అయిపోతా. ఎక్కడైనా ఫంక్షన్స్లో ఎక్కడైనా వెళ్ళి అరే దీపా గడుసు వచ్చింది, దీపాకు వచ్చింది ఇట్లా మాట్లాడుకొని ఇట్లా వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటుంటే మస్తు ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఏంది అసలు ఎందుకు నాకు ఇంతగానో మర్యాద ఇస్తారు? ఎందుకు ఇంతగానో మర్యాద ఇస్తారు? అవసరం లేదు కదా వాళ్ళకి, వాళ్ళ ప్లేస్లో ఉండొచ్చు. అట్లా దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకొని అక్క వచ్చింది అక్క ఎట్లా అంత మర్యాద చాలా అంత పేరు సంపాదించుకున్నా చాలా అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు మీలాగా ఇట్లా ఫేమ్ ఉండేసరికి దుష్మని అనేది కూడా ఉంటుంది చాలా మట్టుకి. అంటే మీకు అట్లా ఏం లేదా మరి దుష్మని అయితే ఇప్పటివరకు అయితే నా దగ్గరికి ఏం రాలేదు మా. అంటే వెనకాల మాట్లాడుకుంటుండొచ్చు, వెనకాల మాట్లాడుకునేటోళ్ళకి కూడా నేను చెప్తా నా దగ్గర రండి, నా గురించి తెలుసుకోండి, ఆ తర్వాత మీరు ఆపేసి ఎవడైతే మాట్లాడుతుండో 1 reverse కొడతారు మీరు. అదైతే చెప్పగలుగుతాం. కానీ దీపు అక్క అంటే దీపు అక్కకి ఎవరైతే క్లోజో వాళ్ళకి మాత్రమే ఆమె ఏంటో తెలుసు. కానీ మీ గురించి పాజిటివ్గా ఎంత ఉందో నెగిటివ్గా కూడా అంతే స్ప్రెడ్ చేస్తూ. అవును చేస్తుంటారు. ఒక ఆడది ఎదుగుతుందంటే దానికి చాలా నీకు తెలియదు ఏముంది మా, చాలా ఉంటాయి పుకార్లు చాలా ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసుకుంటా పోవాలా, మనం పట్టించుకోవద్దు. అవి పట్టించుకుంటే మనం ఎదగలేము. నేను ఈ సీట్లో నేను ఇక్కడ కూర్చోలేను, నువ్వు నన్ను ఇంటర్వ్యూ కూడా చెయ్యవు. ఓకే, ఇప్పుడు మీరు చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా అంటే ఇంత రుబాబ్సే, ఎవరికి కూడా భయపడరు, ధమ్కీలు ఇచ్చినట్టు ఈ విధంగా ఉంటాయి. సో మీ హస్బెండ్ అంటే అన్నయ్య ఎప్పుడు ఏమన్నారా? ఏమన్నారు మా, సపోర్ట్ చేస్తాడు. ఏమన్నాడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను చూసుకుంటూ వస్తుండు కదా ఆయన. కొంచెం ఆయనకి నేనంటే ఏంటిదో తెలుసు. నేను కూడా ఎందుకు ప్రౌడ్, అరే నా మొగడే నాకు సపోర్ట్ ఉన్నాడు, ఎవరితో నాకెందుకు అంత రుబాబు ఉంటా, మా అత్తనే నాకు సపోర్ట్ ఉంది. వాళ్ళు నన్ను చూసుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతారు. ఇప్పుడు మా హస్బెండ్ కూడా అరే మీ వైఫ్ ఆడగా అనిపించింది, అది ఆయన చెప్తాడు వచ్చి, అరే మస్తు ప్రౌడ్గా ఫీల్ అయిపోతా నీ గురించి మాట్లాడుతుంటే అంటే నేను కూడా అనుకుంటా అబ్బో మా ఆయన కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా చిన్న ప్రాబ్లంలో ఉన్నారు అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది మీ హస్బెండా లేదంటే అంబర్పేట్ శంకర్ అన్నానా? ఈ క్వశ్చన్స్ అడుగుతానే ఉన్నారు చూడండి. ఫస్ట్ గుర్తొచ్చేది హస్బెండే గుర్తొస్తాడు. ఒకవేళ హస్బెండ్తో కూడా కాదు ఆ పని అంటే మనకి ఎవరైతే మనం అనుకుంటాం కదా, మనం మైండ్లో ఫిక్స్ అయిపోతాం మనకి నా బాస్ అనేసి. ఆయన అట్లా నాకు ఆయన ఏమో అంటారు చూడు, తండ్రి తర్వాత తండ్రి అని. నేను అట్లా ఫీల్ అవుతా ఆయనను చూసి. ఆయన కూడా నన్ను అట్లా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కానీ కూడా నన్ను అట్లనే రిసీవ్ చేసుకుంటారు, అదే మర్యాద ఇస్తారు. ఇంటికి వెళ్తే ఒక ఇంటి మనిషి లాగానే చూసుకుంటారు. ఇట్లా బయట కూర్చోబెట్టడం కానీ వెయిటింగ్ చెప్పి అది అసలు అదంతా ఉండదు. నేను అనేది ఏంటంటే మా హస్బెండ్తో అయ్యేది అవుతుంది, ఆయనతో కానప్పుడు నేను స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు అయితే నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. అందరూ నాతో ప్రేమగానే ఉన్నారు. నాకు ఎనిమీస్ అంటే ఎవరు లేరు, ఉండరు కూడా. ఎందుకంటే నా గురించి తెలుసుకున్నాక కూడా వాళ్ళైతే నాతోనే అంటే చాలామంది. అంటే నేను ఒక్క విషయం చెప్తాను, నా లైఫ్లో జరిగింది. దాంట్లో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయినా. ఒక అతను ఇట్లా కామెంట్ పెట్టిండు, అదంతా వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్లో మేము రీల్ చేసి పెట్టడం జరిగింది. తర్వాత అతను నాకు ఫోన్ చేసి నెక్స్ట్ మినిట్లో ఏం చేసిండంటే, ఆ పిల్లోడు ఏం చేసిండంటే నా గురించి తెలుసుకున్నాక, నా గురించి ఇది చేసినాక నెక్స్ట్ మినిటే ఆపోజిట్ ఏం చేసిండంటే బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీపా గడుసు అనేసి నాది స్టోరీ పెట్టుకోండి. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ అతన్ని తిట్టిరు. నువ్వు కొట్లాడినావు చేసినావు, ఆమె వచ్చింది నేను తిట్టింది పోయింది, ఆమెను చూడంగానే ఆమె మంచితనం చూడంగానే నువ్వు స్టోరీ పెట్టేసినావు, మేము మాట్లాడిన వాళ్ళు అంతా చూతేనా అంటే. తర్వాత ఆయనకి ఏమనిపించిందేమో, లేదు ఆమె నేను అనుకున్నట్లు కాదు, ఆమె చాలా వేరే, ఆమె కరెక్ట్ అనిపించింది, నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా అనేసాను. అక్కడ నేను ఖుషి అయిపోయినా. అరే అంటే నేను ఇంత తిట్టినాక కూడా ఆయన మనసులో పెట్టుకోకుండా నా మంచితనం గురించి మాట్లాడిండు. నేను అప్పుడు అనుకున్నా ఓకే.
అయితే ఇప్పుడు మన అంబర్పేట్ శంకర్ అన్న పైన మీ ఒపీనియన్ ఏంటి, అసలు మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి అక్క? అంటే ప్రతి వీడియోలో కూడా ఆయన మిమ్మల్ని ఒక డాటర్ అండ్ ఫాదర్ లాగా అనిపిస్తుంది మీ వీడియోస్ ఏవి చూసినా కానీ. అసలు ఆయన మీకు ఎందుకంత క్లోజ్ అవ్వడం జరిగింది అసలు? అంటే నిజంగా చెప్పాలంటే ఒకసారి నేను ఒక చిన్న సెటిల్మెంట్ గురించి, అంటే సెటిల్మెంట్ అంటే మా రిలేషన్స్లో కొంచెం నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చినుండే మా రిలేటివ్స్కి. అయితే అందరూ ఏమన్నారంటే అంబర్పేట్ శంకర్ అన్న దగ్గర పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అన్నారు. అంటే దే ఆర్ టు దట్ ఫీల్డ్ అనమాట. అందుకని నేను అనుకున్నాను మనకి హెల్ప్ చేస్తాడో లేడో, మళ్ళీ ఆయన ఏమన్నా అమౌంట్ ఇట్లా మనం ఫీల్ అవుతాం కదా, ఏమన్నా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తాడేమో పోతే సెటిల్మెంట్కి. అరే ఇవన్నీ తలకాయ నొప్పులు నేను పెట్టుకో. తర్వాత నేను అనుకున్నా సరే పోయేదే చూసాం కదా, పోయేదే ముందు అయితే అవుతుంది, లేకపోతే పోయినా. అసలు నిజంగా చెప్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనకి ఇట్లా ఉంటా. ఎప్పుడు ఫస్ట్ పోగానే ఫస్ట్ కాళ్ళు మొక్కుతా ఆయన, ఎందుకంటే ఆయన బ్లెస్సింగ్స్ నాకు కావాలా. అనితమ్మ కూడా నాకు చాలా ఒక డాటర్ లాగానే మాట్లాడుతుంది. నిజం చెప్పాలంటే అంటే అందరిని బయట కూర్చోబెట్టినా కానీ కూడా నన్ను బెడ్రూమ్లో కూర్చోబెడతారు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇంకేం కావాలి నాకు. వాళ్ళ దగ్గర అంత పేరు సంపాదించుకున్నాను నేను, అదే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతా. వాళ్ళు నన్ను ఒక ఇంటి మనిషిలాగా చూసుకుంటారు. ఏది ఉన్నా కానీ కూడా కాల్స్ చేస్తారు, ఫంక్షన్స్ ఉన్నా కాల్ చేసి పిలుస్తారు. వాళ్ళు కాల్స్ చేయకపోయినా కానీ కూడా పిల్లలతో ఎవరితో కాల్ చేపిస్తారు రమ్మని దీపని అని. అయితే అంబర్పేట్ శంకర్ అన్న గురించి చాలా మంది కూడా పాజిటివ్ ఏమో కానీ నెగిటివ్ గా చాలా స్ప్రెడ్ చేస్తారు, ఆయన ఒక రౌడీ షీటర్ అని. సో మీరేమంటారు? రౌడీ షీటర్ అంటే చెప్తున్నా కదా, రౌడీ షీటర్ అంటే ఇప్పుడు నా గురించి ఎట్లా ఆయన అంత పేరుగా మాయించి ఉన్నాడు. ఒక సీఎం రేవంత్ రెడ్డినే ఎన్నో మాటలు మాట్లాడతారు. ఒక మాట ఆయన సీట్లో కూర్చున్నాడు, ఆయనని సీఎం నా సొంటిదే ఎన్నో మాటలు మాట్లాడతారు. నేను ఎంత ఆఫ్టర్ ఆల్ అది ఇంకొకటి ఏం చెప్తా అంటే అంబర్పేట్ శంకర్ అన్న గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే అసలు ఊకోను. ఆయన ఒకళ్ళకి హెల్ప్ చేసేటోడే కానీ ఇట్లా పైసా ఆశించేటోడైతే కాదు. రోజు పొద్దుగాలు లేస్తే 10 పంచాయతీలు తెంపుతాడు ఆయన మంచితనం చూసే కదా. ఆడపిల్లల పంచాయతీలు తెంపుతాడు, ఎవరికైనా మన ప్రాబ్లం ఉందంటే చాలు. ఆయన మంచి పేరు సంపాదించుకోండు. తెలియని వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుకుంటుండొచ్చు, అరే ఆయన రౌడీ షీటర్ గానే కాదు ఆయన సాఫ్ట్ హార్టెడ్ అని కూడా విన్నాను నేను, నిజంగానే. మరి ఎవరికన్నా బాధ, మెయిన్గా ఆడపిల్లలకు బాధ వచ్చిందంటే ముందు వచ్చి నిల్చుంటాడు. నాకు ఈ బాధ వచ్చింది అంటే ఆయన నిలబడి కొట్లాడతాడు. చాలా మంచి మనిషి, నేను పర్సనల్గా చూసిన కాబట్టి నాకు తెలుసు. అయితే మీరు ఇప్పుడు లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి బాయ్స్ ట్రూగా ఉంటారా ఈ లవ్ అనే విషయంలో, లేదంటే గర్ల్స్ ఉంటారా అక్క? అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఇప్పుడు ఎట్లుంటుందంటే కొంతమంది ఏమో బాయ్స్ ఏం చేస్తారు, ట్రూగా లవ్ చేస్తారు. గర్ల్స్ ఏం చేస్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటా కూడా వేరే వాళ్ళతో మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు కదా. అంటే నేను బాయ్కి సపోర్ట్ చేస్తున్నాను కదా, గర్ల్కి సపోర్ట్ చేస్తున్నాను కదా. ఇద్దరు హానియస్ట్గా ఉండండి, ఒక్కరితోనే మాట్లాడండి, మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. మీకు సమాజ్ అయిందా, మంచిగా సెటిల్ అయినాక పెళ్లి చేసుకోండి. అంతేగాని నువ్వు ఒక రిలేషన్లో ఉన్నాక ఇంకొకరితో మాట్లాడడం అదంతా చాలా తప్పు. అట్లాంటి వాళ్ళు చెయ్యొద్దు. ఎవరితోని ఎవరి లైఫ్తోని టైంపాస్ అనేది చెయ్యొద్దు. అయితే మీరు సాంగ్స్ కూడా చాలా బాగా పాడతారని విన్నాను నేను. సో మా గురించి, మా తెలుగు ప్రేక్షకుల గురించి ఒక మంచి సాంగ్. అంటే మోస్ట్లీ అయితే మీరు మొత్తము హార్ట్ బ్రోకెన్ సాంగ్స్ వింటారని కూడా నాకు తెలుసు. లైక్ నేను మొత్తం మీ గురించి తెలుసుకున్నాను. సాంగ్స్ ఎందుకు వింటానో, నేనేం హార్ట్ బ్రోకెన్ కాదు. ఆ సాంగ్స్లో కొంచెం మంచి లైన్స్, ఫేవరెట్ లిరిక్స్ ఉంటాయి, చాలా బాగా రాస్తారు. అవి వింటుంటే ఎక్కడనో ఉంటుంది ఫీల్, చాలా బాగా రాస్తారు. అంటే అట్లా నేను బ్రోకెన్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, అయితే మరి మా తెలుగు ప్రేక్షకులు అందరి కోసం ఒక్క సాంగ్, ఒక 2 lines. ఇప్పుడు చాలా మందికి ఇష్టమైన సాంగ్, ఫేవరెట్ సాంగ్ నాకు కూడా అదే ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి అంటే వాళ్ళకి వచ్చే హస్బెండ్ ఎలా ఉండాలి, ఎలా చూసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయికి కోరిక ఉంటుంది, అరే మా హస్బెండ్ ఇట్లుంటే బాగుండు అనేసి. అలాంటి సాంగ్ ఇప్పుడు అందరికీ ట్రెండింగ్ అయిపోయింది. అదే సాంగ్ నాకు కూడా చాలా ఇష్టం అనిపించింది. అమ్మాయిలు ఫీల్ అయ్యే సాంగ్ అంటే అది. రాజ్యం ఏది లేదు కానీ రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను కానీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా,
స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట. ఓకే, అయితే మీరు మీ హస్బెండ్ ఇట్లానే చూసుకుంటారా? చూసుకోవాలి కదా మరి పెళ్లి చేసుకున్నందుకు. అది కష్టమైన సుఖమైన ఇద్దరం ఇష్టపడ్డప్పుడు ఉండాలి. ఏమంటారు? ఇప్పుడు ఒక అమ్మాయిగా మనం పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ పైన డిపెండ్ అయి ఉండొచ్చా, లేదంటే ఇండిపెండెంట్గా ఉండాలా? ఇండిపెండెంట్గా ఉండొద్దు. మా హస్బెండ్ చెప్పినట్లు వినాలి. మెయిన్గా నిజం చెప్పాలంటే ఆడపిల్ల అంటే తగ్గించుకొనే ఉండాలి. ఎందుకు తగ్గించుకోవాలనంటే నువ్వెంత అంటే అది డైవర్స్ దగ్గర పోతుంది ఫస్ట్. నిజం చెప్తున్నా. ఆయన కోపం పడ్డప్పుడు మనం తగ్గించుకోవాలా, మనం కోపం పడ్డప్పుడు ఆయన అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. మా ఇద్దరికైతే మస్తు అండర్స్టాండింగ్ ఉంది. నాకైతే బెస్ట్ హస్బెండ్ దొరికిందని నేనైతే చెప్తాను. మీకు మీ అమ్మ ఎక్కువ ఇష్టమా, నాన్న ఎక్కువ ఇష్టమా? నాకు ఎక్కువ అంటే మమ్మీ ఇష్టం. డాడీ కూడా ఇష్టము, కానీ మమ్మీ ఎక్కువ ఇష్టం. మమ్మీ నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. నాకు 4 sisters 4 brothers. నేను 9th, నేను లాస్ట్ చిన్న కూతురు. అయితే మా మమ్మీ మా ఫ్యామిలీ అంటే 4 sisters 4 brothers అంటే ఆలోచించు, వాళ్ళ పిల్లలు ఎంతమంది, వాళ్ళ హస్బెండ్లు, వేరే ఏం అవసరం లేదు. ఏదైనా ఫంక్షన్ చేస్తే మేమే మస్తు అయిపోతాం అట్లా. అయితే మా మమ్మీ ఏం చేస్తుండే, అంతమందికి ఓపికగా. ఇప్పుడు మనం ఒక 2-3 దోశలు వేస్తేనే మనకు అబ్బా ఇది ఎప్పుడు అయిపోతాను. మా మమ్మీ అంతమందికి వండి పెట్టి, ఆమె పేషెన్స్, ఆమె ప్రేమ, మన్మళ్ళకు మన్మరాళ్ళకి అందరికి స్నానం చేయించి అమ్మో చాలా బాగా చూసుకుంది. ది బెస్ట్ మా అమ్మ అంటే ఎవరికైనా కూడా వాళ్ళ మమ్మీ అంటే చాలా ఇది ఉంటుంది. నాకైతే నా లైఫ్లో మా మమ్మీ బెస్ట్. సో ఇప్పుడు మనందరికీ కూడా నేను మా మదర్ గురించి నేను అట్లానే ఫీల్ అవుతాను. అందరికీ ఇగో తల్లిని మించింది ఏమి ఉండదు మా. ఫస్ట్ తల్లిని రెస్పెక్ట్ చేయండి. తల్లిని మంచిగా చూసుకోండి. పోయినాక పడి ఏడుస్తే ఏమి రాదు. ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి, హ్యాపీగా చూసుకోండి. ఆమెని నిజంగానే మహారాణిలాగా చూసుకోండి. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఇది చేసి తల్లి పెంచి పెద్ద చేస్తుంది. ఆమెని మనసు నొప్పియొద్దు. అయితే అక్క మీరు ఓన్లీ సిబ్లింగ్స్ ఇప్పుడు 9 మంది అంటున్నారు. అవును. మరి మీ ఇంట్లో ఇప్పుడు ఏమైనా చిన్న ఫంక్షన్ అయితే ఎంతమంది వస్తారు? అంటే మీ ఇంట్లో వాళ్ళే చాలు కదా? మీ ఇంట్లో వాళ్ళు, మా అక్కలు, బావలు, అన్నలు, వదినలు, పిల్లలు, మా కోడళ్ళు, అల్లుళ్ళు, మస్తు మంది అయిపోతాం మేము. అవసరం లేదు అట్లా. ఓకే అక్క, మీరు ఒక చిన్న ఏమైనా ఒక అమ్మాయికి మీరు ఆమె స్ట్రాంగ్ ఉండాలి, లేదంటే లైఫ్లో ఏమైనా చేయాలనుకొని ఆమె చేయకుండా బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది, అలాంటి అమ్మాయి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అట్లాంటి అమ్మాయిలకు నేను తోడుంటా అని చెప్తా. ఫస్ట్ తోడుండి నేను సపోర్ట్ చేస్తా. అరే ఫైనాన్షియల్గానే ఎందుకు, నాకు లేకపోవచ్చు కానీ వాళ్ళకి ధైర్యం ఇస్తా. మా దగ్గర రండి, మీకు ఏమైనా బాధ ఉందా, అట్లా చాలామందికి చేసిన. మీకు తెలిసిందే, చాలామందికి సపోర్ట్ చేసిన. రాత్రులు వెళ్ళి వాళ్ళ కోసం గడపడం కూడా జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఏదైనా స్టెప్ తీసుకుంటుర్రా వెనకకు ముందు కాకండి. మీకు అది కరెక్ట్ అనిపిస్తే చేసేయండి. అది చెడు చెయ్యొద్దు. అది చెడు చేస్తే కూడా నేను ఒప్పుకోను. మంచి చేయండి. మీరు ఇట్లా బతకాలనుకుంటారా, లేదు మా హస్బెండ్ వదిలేసిండు ఇప్పుడు నలుగురు నేను బయటికి పోతే ఏమనుకుంటారు, అవన్నీ ఆలోచించకండి. మీ లైఫ్ మీరు బతకండి. జాబ్స్ చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఎవరైనా వస్తే అడగండి, నువ్వు నాకు రూపాయి పెడుతున్నావా, నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా, నేను కష్టం చేసుకుంటున్నా, నేను బతుకుతున్నా. వాళ్ళకి చెంప మీద కొట్టినట్టు అవుతుంది. అదొక్కటి అంతే కదా. వాళ్ళ కష్టం మీద మనం బతుకుతలేము, మన కష్టం మీద మనం బతుకుతున్నాం. అంతే. బాబుగా ఉండండి, ప్రౌడ్గా ఉండండి. ఓకే, అయితే త్వరలో మీరు పాలిటిక్స్కి కూడా వెళ్తున్నారని కూడా విన్నాను. అది ఎంతవరకు నిజం? అంటే అనుకున్నాను, నిజం చెప్పాలంటే అనుకున్నాను, వెళ్దామని అనుకున్నాను. ఇప్పటికి కూడా నేను కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. చాలా మంది సపోర్ట్ చేస్తా అంటున్నారు. అంటే అది వేరే లెవెల్ ఉంటుంది. అయితే మరి మీ ఒపీనియన్ ఏంటి అసలు? నిజంగా ఒకవేళ వెళ్తే మాత్రం ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇట్ సైడ్ నుండి నిల్చుంటారు? అదంతా కొంచెం ఫ్లాష్ కొంచెం మీ ఫ్యాన్స్ కి కూడా మీరు చెప్పినారు అనుకో, కొంచెం ఇప్పటి నుండే గట్టిగా ప్రిపేర్ అయి ఉంటారు కదా వాళ్ళు కూడా. అంటే ఒకటి చెప్తామా, అదొకటి నేను ఇంకా డిసైడ్ కాలేదు. నిజం చెప్పాలంటే నాకు 2 ఉన్నాయి మైండ్లో. అది ఏదని పర్ఫెక్ట్గా నేను డిసైడ్ కాలేదు. త్వరలోనే చెప్తా. వెళ్తా
పక్క వెళ్తా. దీపు అక్క ఎటు సైడ్ వెళ్తే మనం అందరం కూడా అటు సైడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె లాంటి వాళ్ళు, ఆమె ఎంత స్టాండర్డ్గా ప్రతిదీ అసలు ఆమె ఏం చేసినా కానీ అసలు డిఫరెంట్గా చేస్తారు. అంటే ఆమె ఏ పని చేసినా ఆమె బ్యాక్ స్టెప్ వేయకుండా, నా వెనకాల మా హస్బెండ్ ఉన్నారు, మా ఫ్యామిలీ ఉన్నారు అని ఆమె ఎంత రుబాబ్గా చేస్తారో, నేనైతే ఓపెన్గా చెప్తున్నా, నాకు ఆమె వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటాను. నేను సీరియస్లీ ఆమె చూసి చాలా ఇన్స్పైర్ అయినా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ కావేరి. ఈ రోజు అయితే నేను ఈమెని ఇంటర్వ్యూ చేయడానికి నేనైతే సీరియస్లీ అక్క నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. అబ్బో. ఇంకొకటి ఏంటి అంటే అక్క నాకు ఇచ్చిన టైంకి రాలేదు, నన్ను మార్నింగ్ నుండి కూడా వెయిట్ చేయించింది కాబట్టి ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఆల్మోస్ట్ అసలు హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే ఆపేసిన, ఎందుకంటే మా కెమెరామ్యాన్స్ అయితే నా గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి. ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కావేరి. ఇంకో పాడ్కాస్ట్తో అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.